కోసం సొంత బిడ్డలనే బలిపెట్టిన త్యాగశీలిరా. అది అంతులేని ఆవేదన, ఆ దుఃఖం అనంతమురా. గుండెలను బాధ పిండేస్తున్న సమరాన్ని తాను వీడలేదురా. తన పిల్లలే రాలిపోయినా మన కోసమే పోరు సాగించెరా. నేటి మన స్వేచ్ఛ వెనుక అంబేద్కర్ కార్చిన కన్నీరు దాగేరా. కొవ్వొత్తిలా తాను కరిగి మన జీవితాల్లో వెలుగు నింపెరా. తల్లి రమాబాయి తోడుతోనే ఆశయాలు సాధించెరా. మన దేశం ఆ త్యాగాల పునాదులపై నిర్మితమాయరా. జాతీయ పతాకంపై అశోక ధర్మ చక్రం ఆయన మేధాశక్తేరా. నాలుగు సింహాల మన రాజముద్ర ఆయన దార్శనికతేరా. అంబేద్కర్ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి ఆర్టికల్ 341 చెప్పాలా పనులు అది 77 కులాలు షెడ్యూల్ క్యాస్ట్ లో, అన్ని కులాల్లో మనం ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? 77 కులాలు ఇక్కడ ఉన్నాయి లేదా? మరి మంది అంబేద్కర్ బ్రిటిష్ చట్టాలు ఉన్న దాన్ని ఈ గెజిట్ లో, ఢిల్లీ గెజిట్ లో ఎందుకు మమ్మల్ని ఎస్సీలో నుంచి ఎస్టీలోకి బీసీలోకి 2 కులాలు చేసినట్టుగా మొగోడు ఎవరు లేడు వాల్మీకిలా ఉన్నామా ఉరిపెట్టి పాయమా. అందుగురించే మంది 75-76 నెంబర్ వాల్మీకి ఎస్సీలో నుంచి నీలం సంజయ్ మహానుభావుడు ఏం చేశాడంటే ఒకే వాల్మీకిని ఇక్కడ మైదాన ప్రాంతం వచ్చేసి బీసీఏ బోయల్ని ఏర్పాటు చేసినాడు. అదే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకిలు 5 జిల్లాలు ఎస్టీ పెట్టి అవి కూడా ఇప్పుడు ఎత్తేసినాడు. డిఎన్ నోట్లకు పంపేసి సంఖ నాకు ఇచ్చి పడేసాడు ఈ పద్ధతికి. కానీ రాజకీయ నాయకులు అదిగోబొమ్మ ఇదిగోబొమ్మ గుద్దు తిప్పి ఎలక్షన్ వచ్చినప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం, అయ్యో పాలాభిషేకం చేసేవాళ్ళు, అది లొడ్లు తినేవాళ్ళు, ఇష్టం వచ్చి వీళ్ళు ఎగరాడుతున్నారు. ఎక్కడ న్యాయమైంది? రాజకీయ నాయకులు సోదరులు ఏం చేస్తున్నారు బోయల ఊర్లన? ఈ జీవోసీ గ్రామంలో మీరు ఓటు బ్యాంకు, మీరు ఎవరైతే రిజర్వేషన్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లో మరి ఉంది మాకు ఇష్టం, మేము మీ ఓటు మీ ఎవరికని చేస్తామని మనం అడగాల కదా, చెప్పాలా? నాలుగు చేయాలి బనవాసిని. నేను ఒకటి వచ్చి చేస్తాను. మీరు కూడా గ్రామానికి ఇట్లా బండి గ్రామాలు వేసి ఊరు దీనికి ప్రచారం చేస్తుంటే నీకు ఎవరు జీతం ఇస్తాడు, నువ్వు ఎట్లా తిరుగుతావు? నా తిప్పుడు ನಾನು తిరుగుతున్నానయ్యా. ఇప్పుడైనా మీ కాళ్ళు పట్టుకొని మొక్క నిలబడేదా? జీవోసీ గ్రామంలో ఆదోని తాలూకులు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద లెక్చర్లు టీచర్లు ఉద్యోగస్తున్నారు. నేను కష్టపడి నాన్న కూడా ఒకప్పుడు తెలక ఎస్టీ కోతకొస్తుంటే పోనీ ఎస్టీ అన్న కర్ణాటకలో ఎస్సీలో నుంచి ఎస్టీలోకి ఇచ్చారు. అట్లన్న ఇచ్చారా నీలం సంజయ్? అట్లా ఇయ్యలేదు. కాబట్టి ఇప్పుడైనా వాల్మీకి సోదరమనులారా ఈరోజు మొగోళ్ళకి చెప్పి చాలా ఏదైనా ఏనిగా పోయేవే ఆడోళ్ళు కాళ్ళు మొక్కు వాళ్ళన్నా చైతన్యం చేయాలి కదా. అందుగురించే కాబట్టి ఇదేముంది ఎన్ని నెంబరు 76లో ఎన్ని నెంబర్ వాల్మీకి ఇది తెలుగులో ఉంది కదా. మరి నేను చెప్పానా ఈ జీవోసీ గ్రామానికి ఈ కరపత్రిక జిరాక్స్ చేసి తెచ్చి పెట్టానా కదా. మరి మనకి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అంటే మీరు వాల్మీకి వేరేగొట్టి పాలించినాడు అగ్ర కులాలు. ఇప్పుడైనా కన్ను తెరవండి, తిప్పి చదవండి. మనం ఎప్పటి నుంచి సర్టిఫికేట్ చూడండి కదా. ఇదేముంది 1966 50 నుంచి 66 వరకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎవడన్నా కాదంటే మీసాలు కలిగి ఛాలెంజ్ పోతాను ఎవడన్నా కూడా చేసి అదే మొగ్గోనికి. ఈ మాటలు ఇప్పుడే కన్ను తెరుచుకోండి సోదరులారా. నేను ఎప్పుడో చచ్చిపోయేది వాస్తవమే. మన పిల్లల కన్నా రాబోయే తరాలకు ఉపయోగపడతారు కదా. మనమంతా గతం హై. ఎప్పుడైనా వాల్మీకులు చైతన్యవంతులు కండి. కొండలు గోటలు గుట్టలు కొండలు ఏడబడితే ఆర్టికల్ 341ని పునరుద్ధరించాలని కూత పెట్టాలా? కొండలు కూడా రాయాలా? టైం వస్తే సుప్రీంకోర్టు ఫిల్ అడగాలా? కాళ్ళను పట్టుకుని అడగాలా? మనమే కొత్తగా దేహాన్ని అడుక్కోవడం బెగ్గర్స్ లాగా అడుక్కోకూడదు. మనం అడగాల, పోరాటం చేయాలా, చైతన్యం చేయాలా, జై జెండా పెట్టుకోవాలా. అప్పుడు మన హక్కులు మనకు ఇంట్లో కూర్చుకొని నేను ఇదిగో బొమ్మ సెల్ ఫోన్ చూసుకుంటా అంటే కాదయ్యా. దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెలుసుకోండి. రాఘవేంద్ర అన్న మరి ఇంకా ఎంతో సోదరులు మన ఉన్నారు. ఇది నేను చెప్పానా నోటితో కాదు, చట్ట ప్రకారంగా చరిత్ర ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నన్ను నిలదీసి నన్ను గవర్నమెంట్ని రాజకీయ నాయకులు నిలదీస్తాను. టైం వస్తే చంద్రబాబుని కూడా జగన్ గారిని కూడా అడుగుతున్నాను. అయ్యా మేము అడుక్కునే వాళ్ళు లేదంటే మమ్మల్ని కాల్చి పారేసి గురి పెట్టి
జపాన్కు బాధ్యత పంపవాలి. లేకపోతే మాకు రాజ్యాంగం బ్రిటిష్ చట్టాలు ఉంది, మాకు ఇవ్వనని వినతి పత్రం పెడదాము. లేదంటే మాకు పోటీ చేసుకుందాము. ఎమ్మెల్యే మమ్మల్ని మోసం మాకు తీసేసిన రిజర్వేషన్ ఏదో అన్ని తీసేయండి కదా. తీసేస్తే మాకు మా రాజ్యాంగం ఫలాలు మాకు తక్కువ లేదు. ఎరువులు మేసే మాకు రావాల్సింది. నేను అడుగుదామండి ఇదే ఓటు 70 లక్షల ఓటు బ్యాంకుని సంక్రాంతి ఇచ్చేదా. ఇది 70 ఏళ్ళు బానిస పద్ధతి మా కుటుంబం అయ్యా. వాల్మీకి సోదరులారా ఇప్పుడంటే కళ్ళు తెరవండి. ఇప్పటికీ అరుణ్ కుమారు, ముకురన్ సారు, బాబ్జీ, లింబాయ్ వెంకటరాముడు, జోగేంద్ర ఎంతమంది ఊరుడు తిరిగి గల్లి గల్లి నా నవ్వుడే కాదు నాకని కైకరుస్తున్నారు. తిరుపతి ముక్కరన్న పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన. మరి ఇంకా ఓఎస్లో వెంకటరామరెడ్డి టీచర్, ఆయన కూడా మరి చాలా మంది ఉన్నారు. మీరు కూడా కన్ను తెరవండి. నేను ఎవరు చేసేది కాదు కదా. నువ్వు చేయి ఎట్లుందని మా దాంట్లో నువ్వు కూర్చో 10 మంది కూర్చొని తిన్నామంటే రైగా బొమ్మ ఇది. దయచేసి కన్ను తెరవండి. నాలాంటి వాళ్ళకి మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ వెనకన్నా అనొస్తాను, లేకపోతే నా వెనకాడ ఓసి నడుము బిగించుకొని ఇట్లా యుద్ధం క్యాండిల్గా ఇట్లా వేసుకొని మనం ఓటు కుస్తీకి రమ్మని అడిగలేదు. ఇట్లా నీ ఓటు బ్యాంక్ చూపాలి కదా. నెత్తికి నడుము కట్టుకొని జెండా పట్టుకొని గోసి వేసుకొని ఇట్లా యుద్ధం పోయేది కాదు. నీవు కూడా నీ ఓటు బ్యాంకు చూపాలి ఉద్దేశంతో ఈ జీవోషి గ్రామంలో వాల్మీకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే నాకు ఎంతో బండికి పోయాను. మద్దిరెడ్డి సారు ఎవరు తెలుసా, అరుణ్ కుమారు, అదే రీతిగా ఆ మంత్ర కోసిక మండలంలో ఆయన పేరు భీమరెడ్డి, మరి అరుణ్ కుమారు, జోగేంద్ర వీళ్ళంతా ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి బయట తెచ్చిన మొగోడు అరుణ్ కుమార్ అయితే వీళ్ళందరూ సత్యం కదా. వాళ్ళు పంపించిందే నాకే. ಎಷ್ಟು ఉంటే నన్ను ఎవరికి బిసలు కొరించుకొని పోతాను ఎవడన్నా ఆదోని తాలకలో కదా. దయచేసి అయ్యా ఇది కూడా నాలాగా మీరు కూడా చెప్పాలని ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన వారిని ప్రేమించండి, గౌరవించండి. ఇది భర్త కన్నా చెప్పాను కదా. ఇప్పుడు వాల్మీకి పట్టుకొని కూడా ఇప్పుడు అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసే ఆల్ ఇండియా సంస్థ దేవాలు ఎవరైతే సభ్యులు చేరండి ఓటుకు వేసుకున్నాం, జై జెండా పట్టుకుందామని కదా. అంబేద్కర్ మనకు మేలు చేశాడు, కీడు చేయలేదు. మనకి పెట్టి చాలా మంది అగ్రవలసిన కీలు బొమ్మలు బూట్లు నాకే పని చేయొద్దండి. నువ్వు కష్టపడి వైసీపీలో ఉంటావు ఉండు, కానీ నీ జాతికి అన్నం చేసే జై జెండా పట్టుకోరు కదా. ఇప్పుడు బోయలకు ఆదర్శవంతుడు భక్త కన్నప్ప, శబరి గుహుడు, ఏకలేవుడు, ధర్మవ్యాధుడు భక్త కన్నప్ప వీళ్ళని అడుగు జాడలు సాటించండి. నిజమైన దైవాన్ని పట్టండి. ఒక వాల్మీకి తాగనికి వచ్చి జెండా వేసుకో లింగులుట్టుకొని జెండా వేసేది కాదు. జయంతి వరకే ఉండరాదు. మనం సమయం దొరికినప్పుడల్లా మనం వారిని అడుగుజాడ రామాయణం రాజ్యాంగం చదివి గ్రహించాలి అనే ఉద్దేశంతో ఈ కరపత్రకు ఊరు గల్లి గల్లి ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద కూడా నాకంటే వెళ్ళిపోయిన ఉద్దేశంతో మీరు రెచ్చగొట్టడానికి ఈ ఊరికి నేను అరుణ్ కుమారు, అదే రీతిగా మరి జోగేంద్ర, మరి వచ్చేసి ముగ్గురం సార్ అధ్యయనం చెప్పింటే నేను వచ్చాను. దయచేసి అందరికి ధన్యవాదాలు చేస్తూ ఇది ఎవడన్నా తప్పనేవాడు మునగాడుంటే ఈ ప్రచారమే బంద్ చేసుకుంటా. ఆర్టికల్ 340 వాల్మీకులు సెంట్రల్ గెజిట్లో ఉంది. సెంట్రల్ అంటే ఏపీ ఆంధ్ర రాష్ట్రానికే ఇచ్చాడా. మనం అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాము. మన పంజాబ్ మహారాష్ట్ర పోయింటే అక్కడ వాల్మీకులంతా ఎస్సీలే ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇక్కడ మీరు కళ్ళు తెరవని ఉద్దేశంతో తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జీవోసల్లి వాల్మీకులందరికీ జైలు కొట్టండి. జీవోసల్లి గ్రామ జనానికి జై, వాల్మీకులకి అందరికీ జై భీమ్కే అందరికి ధన్యవాదాలు. ఓకే జయబాబు. కోసం సొంత బిడ్డలనే బలిపెట్టిన త్యాగశీలిరా. అది అంతులేని ఆవేదన, ఆ దుఃఖం అనంతమురా. గుండెలను బాధ పిండేస్తున్న సమరాన్ని తాను వీడలేదురా. తన పిల్లలే రాలిపోయినా మన కోసమే పోరు సాగించెరా. నేటి మన స్వేచ్ఛ వెనుక అంబేద్కర్ కార్చిన కన్నీరు దాగేరా. కొవ్వొత్తిలా తాను కరిగి మన జీవితాల్లో వెలుగు నింపెరా. తల్లి రమాబాయి తోడుతోనే ఆశయాలు సాధించెరా. మన దేశం ఆ త్యాగాల పునాదులపై నిర్మితమాయరా. జాతీయ పతాకంపై అశోక ధర్మ చక్రం ఆయన మేధాశక్తేరా. 4 సింహాల మన రాజముద్ర ఆయన దార్శనికతేరా. అంబేద్కర్ లేకుంటే మనమంతా చీకట్లో మగ్గి